తన కొడుకు తప్పు చేసి ఉంటే చట్టపరంగా శిక్షించాలని నిందితుడు తల్లి చెప్తున్నారు. కడప జిల్లా కాజీపేటలో జరిగిన బాలిక హత్యపై ఆమె కీలక విషయాలు వెల్లడించారు. ఆ యువతి గొంతు కోసుకుంటానని బెదిరించిందని తన కొడుకు చెప్పాడని తెలిపారు. పెనుగులాటలో గొంతు తెగిందన్నాడని చెప్పారు. నిందితుడు ఆవుల వెంకటేష్ తల్లితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కాజీపేటలో కలకలం రేపినటువంటి ఏదైతే కీర్తన హత్య కేసు సంబంధించి ముద్దాయిగా అనుమానితను ఉన్నటువంటి ఆవుల వెంకటేష్ తల్లి మనతో సుజాతమ్మ ఉన్నారు. సార్ మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, తర్వాత దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నా బిడ్డ అటు వ్యక్తి కాదు సార్, కాడం మాత్రం. అది ఎట్లా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు. అయితే ఆయన ప్రేమించింది కూడా నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళమ్మ నాయనకు తెలిసినా కూడా నాతో అనలేదు. వాళ్ళమ్మ నాయనకు మాత్రం తెలుసు అన్నారు. ఆయన దండించిండ్రంట నా బిడ్డను మాత్రం. దండించిన వాళ్ళు ఒక మాట నాతో వచ్చి చెప్పలే. ఆమె ఎవరినో ఏరేవాని ప్రేమించుతుందని అన్నప్పుడు కూడా ఈయన పోయి చెప్పిండంట, వేరే వాళ్ళ ఫోటోలు అది పెడుతుందని. అది కూడా వాళ్ళు ఇటు నీ కొడుకు వచ్చి నా బిడ్డను దండించాడు, నా బిడ్డతో ఏం సంబంధం, నీ కొడుకు నువ్వు దండించుకో అని కూడా నాకు చెప్పలేదు. ఇంతవరకు నాకు తెలియదు. తర్వాత మీకేమైనా బంధువులు అవుతారా? మా వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళే, అంటే అంతకేలం బంధువులు కాదు, మామూలుగా తెలుసు వాళ్ళు. మేము తెలుసు, మాలో బాగానే మాట్లాడేది, బాగుండేదే. ఆ ఊరు మాత్రం మాకు అగ్రహారం మాత్రం అవగారు ఊరు నాది, నాకు అందరూ అయిన వాళ్ళే వాళ్ళు. ఒక అమ్మాయి పట్ల ఇంత కిరాతంగా ప్రవర్తించారని మొత్తం చెప్తున్నారు. తర్వాత ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి, మీకేమనిపిస్తుంది ఒక తల్లిగా? తల్లిగా నాకేమనిపిస్తుంది అంటే అంత మటుకోడు కాదు ఈడు, ఇది ఎందుకు జరిగిందా ఎలా జరిగిందో. పోలీసు దర్యాప్తులు కూడా జిల్లా ఎస్పీ గారు కూడా పూర్తిగా రూఢీ చేశారు, ఈ అబ్బాయి చేశాడని చెప్తున్నారు. తర్వాత అబ్బాయితో ఇంకొక అతను కూడా ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చి బైక్ మీద వదిలిపెట్టాడని కూడా చెప్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? వదిలిపెట్టాడని ఆ అమ్మాయి చెప్పిందని వాళ్ళ తండ్రే చెప్పిండు, కానీ ఈ పిల్లోడు ఏమి చెప్పలే సార్. నన్ను వదిలిపెట్టిపోయిండు బండి మీద అనేమి నాకేం చెప్పలే. వాళ్ళ తండ్రే చెప్పిండు, నా బిడ్డ కొటాల పిల్లోడు వాడు ప్రవీణ్ అనేవాడు వచ్చిపోయిండు అని మాత్రమే చెప్పింది. నాకు బిడ్డ చచ్చిపోయేటప్పుడు అని చెప్పిండు. అయినా ఈయనే తీసుకొచ్చిండ్రు, వానేమో కస్టడీలకి తీసుకోలే, ఆ పిల్లోనేమో అనుకోలే, ఈయన మాత్రం తీసుకొచ్చేసిండ్రు. కీర్తన తల్లిదండ్రులు మా కూతురు కిరాతకంగా చంపారు కాబట్టి ఆ అబ్బాయి కూడా అలాంటి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తూ నిన్న మొన్న ఆందోళన చేశారు. ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. దీనికి ఏమంటారు మీరు? నా బిడ్డ అంత మటుకు కాదు, వాడు ఎట్ట చేసిండో ఏదానికి చేసిండో, ఆమెది తప్పుందో ఏది తప్పుందో తెలియదు. ఆ అమ్మాయి ప్రేమించిందని ముందు లెటర్ ఉంది సార్ పంజాబీలో, ఈ రోజు కానొచ్చింది. ఈ రోజు కానొచ్చింది, ఎట్లా వచ్చింది మీకు లెటర్? లెటర్ ప్యాంట్లో ఉంది, ఉన్నది. ఈరోజు చూసినది లెటరు. ఆ లెటర్లో మామూలుగా వాళ్ళిద్దరూ ఏదో రాసుకున్నారు, రాసి పంపించింది, అది మాత్రం ఉంది సార్. వాడు ఈ అమ్మాయి ఏదో మోసం చేసింది, నన్ను ప్రేమించింది అనే ఇదితో అయ్యిండు వాడు. మొత్తానికి మీ వాడు ముద్దాయిగా కనపడుతున్నారు అందరి దృష్టిలో. దీనికి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వానికి కానీ పోలీసులు కానీ ఆ బాధిత కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్పబోతారు మీరు? ఆమె ప్రేమించింది తెలియదు, వాడు వచ్చి చెప్పినంత వరకు నాకు తెలియదు. వాడైతే వాడిని ఏదైనా ఇది చేయాలనుకున్నా పోలీసు తరపున కానీ రాజకీయ తరపున కానీ ఏదైనా చేస్తారనే భయం నాకు కూడా ఉంది సార్. నేను కూడా భయపడుతున్నా. నాకు ఒక్కడే బిడ్డ, వాడు నాకు ఒక్కడే, నాకు భర్త లేడు. వాడు 3 ఏళ్ళ పిల్లవాడప్పుడు చనిపోయినాడు. వాడిని సాకినా చదివిచ్చినే, వాడు చదువుకొని పోతాడాడని మనం అనుకున్నాం అంతే. వాడు నాకు పూర్తి మాత్రం తెలియదు ఇంతవరకు. ఇది జరిగినాకనే తెలుసు. ఆయన వచ్చి చెప్పడం అంటే మామూలుగా ఏమైనా నేను మామూలుగా ఆ రోజు మాత్రము చక్కెర సేమాలు తీసుకురానైనా అని పంపించిన. నేను ఏది కాజీపేటకు పంపించిన, చక్కెర సేమాలకనే పోయిండాడు, సేమాలకు చక్కెర కని పోయిండు. వీళ్ళు ఫోన్ చేసిందో ఆ పాప ఏం చేసిందో మనకు తెలియదు. మధ్యలో ఆ రోజు జరిగిన తర్వాత 2 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళాడు కదా, ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు మీ వాడు? అప్పుడే వచ్చేసిండు, జరుగుతానే ఇంటికి వచ్చేసిండు. వాడు భయపడి ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చి నన్ను గట్టిగా వచ్చి నన్ను కరుచుకున్నాడు. ఏమైనా చెప్పాడు అప్పుడు ఆ సందర్భంలో? చెప్పినాడు. ఏమని చెప్పాడు? అమ్మ నన్ను కీర్తన అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి నేను అడుగుదామని పోతే అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టుకునింది, ఇద్దరు మిగ్గులు ఆడుకున్నాము, ఆ అమ్మాయికి తెగింది, చచ్చిపోయిందో ఉందో నాకు తెలియదు, వచ్చేసిన అనే మాత్రం ఏడ్చినాడు పట్టుకొని. ఏడ్చి మళ్ళీ నేను పోతానని మళ్ళీ పోబోయిండు సార్ వాడు. ఆడికి ఆ అమ్మాయి దగ్గర కత్తితో గొంతు కోసుకుంది అని చెప్పిన తర్వాత మీరేం రియాక్ట్ అవ్వలేదా? పోలీసులు చెప్పాలనుకోలేదా మీరు? అనుకున్నాం సార్. కొట్టినా ఎట్ట కోసినావు, ఎందుకు కోసినావు, ఏం అవసరం రా నీకు,
ఒకవేళ ఆమె ఇష్టం లేదంటే నువ్వు రావాలి కానీ గొంతు కోయాల్సిన అవసరం ఏమని కొట్టినాం సార్. నేను కొట్టినా, నా కూతురు కొట్టింది. ఇద్దరం కొట్టుకుంటాము. కొడుతుండగానే అంతలోకి పోలీసులు వచ్చారు. అంతే 10 నిమిషాల్లో వచ్చేసిండ్రు, అంతే ఆడ జరిగింది. వాడు ఇంటికి రావడం ఆలస్యము, నేను ఇవన్నీ కొట్టాండా అంతలోకి వాళ్ళు వచ్చేసిండ్రు. ఇప్పుడు అక్కడ ఒక మీకు తెలిసిన దూరంగా బంధువు అయినప్పటికీ ఒక అమ్మాయి చనిపోయింది. తర్వాత మీ ప్రమేయం లేదు మీరు అంటున్నారు. మొత్తం జరిగిన ఘటన మీద మీరేం చెప్తారు సమాజానికి? మీకున్న భయం ఏంటి? నాకుండే భయం ఏంటంటే వాడు తప్పు చేసిండో లేదో తెలియదు, ఈ ప్రపంచానికి కూడా తెలియదు, నాకు తెలియదు. ఒకవేళ చేసిండే అనుకో, వానికి ఏదన్నా రాజకీయం గురించి పోలీసుల గురించి హాని జరగకుండా వాని కోర్టుకు ఆధారపరిచి శిక్ష వేయండి. ఏదేసినా నాకు సమ్మతే, లేదా వానితో పాటు నాకు వేసిన సమ్మతే. నా బిడ్డతో పాటు నన్ను తీసుకుపోండి, నేనేముండి ఉద్దరియను. ఇద్దరికి మేమని చెప్పండి. నాకుండేది వాడొక్కడు, నేను కూడా వానితో పట్టిపోతా. వాళ్ళు ఏంది నేను బతకలేను. అది సార్ నేను చెప్పేది. ఏదైతే తన కొడుకును చట్టపరంగా శిక్షించాలి తప్ప మరో రకంగా శిక్షించకూడదని ఆ తల్లి కోరుతుంది. అట్లాగే ఒక రకంగా కొడుకుని ఏదైనా శిక్షిస్తే తనను కూడా అదే శిక్ష వేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్.